శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. 13/7/2024 మనము పంచాంగ వివరణ అలాగే రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా పంచాంగ వివరణ తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినా ముందుగా గణపతిని ఆరాధించాలి. గణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవు అని చెప్పి ఈ యొక్క శ్లోకానికి అర్థం. ఇది మనందరికీ కూడా తెలిసినది. అయితే ముందుగా పంచాంగం గురించి తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము. అలాగే ఈనాడు తిథి సప్తమి మధ్యాహ్నం 12:03 వరకు ఉంది. అలాగే నక్షత్రము హస్త నక్షత్రము సాయంత్రం 5:22 వరకు ఉంది. ఈ రోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:53 అవుతుందండి. అలాగే సూర్యాస్తమయం సాయంత్రం 6:53 వరకు అవుతుంది. ఈ రోజు అమృత గడియలు ఉదయం 10:44 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 2:14 నుంచి 4 గంటల వరకు కూడా ఉంది. ఈనాడు శనివారం కాబట్టి ఉదయం 7:28 వరకు మాత్రమే దుర్ముహూర్తం ఉంటుంది. ఇక్కడికి మనం పంచాంగ వివరణ తెలుసుకుందాం. తదుపరి ఈ యొక్క రాశుల వివరణ తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆర్థికంగా ధనాన్ని సాధిస్తారు. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా వ్యవహరిస్తారు. విలువైనటువంటి వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. ఆరాధించాల్సినటువంటి దేవత సుబ్రహ్మణ్యుడు. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 9, 7. తదుపరి రాశి వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు ముందుకు సాగుతూ ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం వల్ల చిన్న చిన్న విభేదాలు కలుగుతూ ఉంటాయి. అలాగే చూసుకుంటే స్వల్పముగా ఆరోగ్య సమస్యలు కూడా చిన్నగా ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారాల్లో నిదానంగా ముందుకు సాగుతూ ఉంటారు. నిరుద్యోగులు మాటా పట్టింపులు లేకుండా ముందుకు సాగుతూ ఉంటారు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. వీరు ఆరాధించాల్సినటువంటి దేవత గణపతి. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 6, 8. తదుపరి రాశి మిథున రాశి. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు కలుగుతాయి. ఇంటి బయట శ్రమ ఎక్కువగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సాగిస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. ఈ యొక్క మిథున రాశి వారికి నిరుద్యోగుల యొక్క ప్రయత్నము లేకపోయినా వీరికి ఉద్యోగ ఫలితాలు స్వల్పముగా కనపడుతున్నాయి. వీరు వ్యాపార వ్యవహారాల్లో ముందుకు సాగిస్తూ ఉంటారు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. వీరు ఆరాధించాల్సినటువంటి దేవత లక్ష్మీనారాయణ స్వామి. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 5, 3. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితులతో సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ యొక్క కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున మీ యొక్క పైనున్నటువంటి అధికారులు మిమ్మల్ని పొగిడి మీకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు అందజేస్తారు. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. వీరి యొక్క ఆరాధన దేవత శివపార్వతులు. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 2, 4. తదుపరి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి సన్నిహితులతో మాటా పట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారాలు అవతవకలుగా ఉంటాయి. అలాగే నూతనంగా అప్పులు ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అదే విధముగా చూస్తే మనము వీరికి ఉన్నటువంటి సమస్యలు నిదానముగా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. వీరి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. వీరు ఆరాధించాల్సినటువంటి దేవత దుర్గాదేవి. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 1, 3. తదుపరి రాశి కన్యా రాశి. ఈ యొక్క కన్యా రాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. వీరు ఆరాధన దేవత విష్ణుమూర్తి. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 5, 7. తదుపరి రాశి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం చాలా మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాదాలు స్వల్పముగా సూచనలు ఉన్నాయి. ఇంటి బయట కొందరి ప్రవర్తన, స్నేహితుల యొక్క ప్రవర్తన అనుమానాస్పదముగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రయత్నాలు కలిసి రావు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలము. వీరు ఆరాధన దేవత ఆంజనేయ స్వామి. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 6, 8. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సమాజములో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక సమాచారం సేకరిస్తారు. గృహమునకు చిన్ననాటి మిత్రులు రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాద పరిష్కారాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. వీరి యొక్క ఆరాధన దేవత దత్తాత్రేయుడు. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 3, 5. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చేపట్టినటువంటి పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతంగా చేస్తారు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పడతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరి యొక్క ఆరాధన దేవత దక్షిణామూర్తి. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 7, 9. అలాగే తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి వృధా ఖర్చులు బాగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. జీవిత భాగస్వాములతో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన సమస్యలు స్వల్పముగా ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. వీరి యొక్క ఆరాధన దేవత శివుడు. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 4, 7. తదుపరి రాశి కుంభరాశి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది. దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడాల్సి ఉంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. వీరి యొక్క ఆరాధన దేవత వెంకటేశ్వర స్వామి. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 2, 9. తదుపరి రాశి మీనరాశి.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నత పెరుగుతుంది. స్నేహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సోదరి నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహాలు అందుతాయి. ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థికంగా వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వీరు ఏ వ్యాపారం చేసినా లాభాలు అందుతాయి. వీరి యొక్క ఆరాధన దేవత దక్షిణామూర్తి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరికి అదృష్ట సంఖ్య 5, 3. ఈనాటికి 13/7/2024 రాశి ఫలాలు మనం తెలుసుకున్నాం. ఇక్కడికి స్వస్తి.